నమస్కారం భక్తవత్సల నాయుడు గారు. నువ్వు భక్తవత్సల నాయుడు గారు అంటే పలకాలనా నీకు? మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి, ముక్కోపి మనిషి అని విన్నాము. ముక్కుసూటి మనిషి తెలుసు, ముక్కోపి మనిషి కూడా గతాన్ని తవ్వుకోవడం వేస్ట్. నేను ఇతరులకు అపకారం చేయలే, నాకు ఇతరులు నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు. నా ముక్కుసూటితనం నాకు నష్టాన్ని కలిగింది. సో అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద నటీనటులే ఎన్టీ రామారావు గారికి రాజకీయంగా సపోర్ట్ చేయడానికి భయపడుతున్నప్పుడు భయం అనేది నా జీవితంలో లేదు. నా ఆస్తులంతా తాకట్టు పెట్టి ఎన్టీ రామారావు గారు నాతో సినిమా వద్దు అని చెప్పినా ఆయనతో సినిమా తీశాను. చెత్త సినిమాలు ఆడతాయి, బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు గారు, ఎన్ఆర్ గారు వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ వార్స్ జరిగేవి. ఇప్పుడు కూడా మీ జనరేషన్ లో కూడా చిరంజీవి గారికి, మోహన్ బాబు గారి ఫ్యాన్స్ కి వార్ జరిగేది. ఒకరి గురించి నేను ఎందుకు విమర్శించాలి? వాళ్ళకి అది ఆనందాన్ని కలిగిస్తుంది. అది ప్రస్తుతానికి లెట్ దెమ్ ఎంజాయ్ వాట్ ఎవర్ దే వాంట్. సో మెనీ థింగ్స్ ఓన్లీ వన్స్. చాలా మంది హీరోలు విలన్లుగా స్టార్ట్ అయింది వాళ్ళ జీవితం. ఒక్కసారి హీరో పాత్ర వేసిన తర్వాత ఇంకా హీరో పాత్రలోనే కంటిన్యూ అయ్యారు. కానీ మీరు విలన్ గా చేశారు, హీరోగా చేశారు, మళ్ళీ విలన్ గా చేశారు, కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కూడా చేశారు. ఎవరైనా ఏదైనా కొంతకాలమే. ఉద్యోగానికి కూడా ఇంత వయసులో రిటైర్డ్ అవుతారు. డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనుకునేవారు సార్? 6 మాసాలు పనిచేస్తే 50 రూపీస్ శాలరీ ఇచ్చారు. 50 సార్ వేషం కావాలి సార్ అంటే భక్త చెప్తానయ్యా అనేవారు. ఇందాక నుంచి మీతో మాట్లాడుతుంటే ఒకటి అడగాలనిపిస్తుంది. నాకు ఆ ఉంగరం మీద కళ్ళు పోతున్నాయి. అసలు ఏంటి సార్ ఆ ఉంగరం? నీ చూపు నా ఉంగరం మీద ఉంది. అయ్యో, పారేస్తాను, దగ్గర పెడతాను. మోహన్ బాబు గారికి రాజకీయాలు సెట్ అవ్వవు. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. అనురాగాన్ని ప్రదర్శిస్తూ వెన్నుపోటు పొడవడమే రాజకీయం. ఈ పదవీ భద్రతకు ధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించిన వాడు ఏనాడు రాజ్యాధికారానికి రాలేడు. ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. హలో ఎవ్రీవన్. ఇప్పటిదాకా చాలా పాడ్కాస్ట్లు చేశాను, చాలామంది గెస్ట్తో చేశాను. కానీ ఈ గెస్ట్ వెరీ స్పెషల్ టు మై హార్ట్. ఎస్, ఆయన మరెవరో కాదు, ముక్కుసూటి మనిషి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, ఈ మాటలన్నీ కలిపితే ఒక వ్యక్తి. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, 560 సినిమాలకు పైగా తీశారు. అండ్ పద్మశ్రీ గ్రహీత. ఎస్, మీరు అనుకుంటున్నారు కరెక్ట్. డాక్టర్ మోహన్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం భక్తవత్సల నాయుడు గారు, ఎలా ఉన్నారు? నువ్వు భక్తవత్సల నాయుడు గారు అంటే పలకాలనా నీకు? లేదు, ఉండు. దాదాపు 55 సంవత్సరాలకు ముందు మారిన పేరు. ఈరోజు నువ్వు కొత్తగా ఏంటి, ఆంధ్రదేశం అంతా తెలుసు. మళ్ళీ కొత్తగా భక్తవత్సల నాయుడు గారు అంటే నా పేరు నువ్వు ఎందుకు గుర్తు చేయాలి? అది మా అమ్మ నాన్న పెట్టిన పేరు. మిమ్మల్ని ఆనాటి జ్ఞాపకాలకు తీసుకెళ్దామన్న చిన్న ప్రయత్నం చేశాను. కాదు, భక్తవత్సల నాయుడు అంటే నీ జ్ఞాపకాలు రావు. భక్తవత్సల నాయుడు అంటే ఇంకా పల్లెటూరులో నాకు ఒక తెలిసినప్పటి నుంచి ఆ భక్తవత్సల నాయుడు ఏమేమి అల్లరి చేశాడు, స్కూల్కి వెళ్ళాడు, ఇక అంతా చెప్పాలి. బట్ ఎనీవే, ఐ అప్రిషియేట్. నువ్వు అని అన్నా కూడా నేను పలుకుతాను. 50వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారు, సినీ జీవితాన్ని చూశారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా మామూలుగా అనిపిస్తుంది, కానీ నేను ఈ పొజిషన్లో ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది నా జన్మ చరితార్థం అయిపోయింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది సార్ సినీ జీవితం? చూడమ్మాయి, సినీ జీవితం 50 సంవత్సరాలు కాదు, నట జీవితం 50 సంవత్సరాలు. సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయింది అంతకుముందు ఒక 5 సంవత్సరాలు. దాదాపు 55-56 సంవత్సరాలు నా సినీ జీవితం. యూజువల్గా అంటే డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనుకునేవారు సార్? చదువుకునే రోజుల్లో నేను మొట్టమొదటి చూసిన సినిమా రాజమకుటం, అన్నయ్యది, ఎన్టీ రామారావు గారిది. నేను 8th క్లాస్ చదువుతున్న రోజుల్లో రాత్రుల్లో ఒక దగ్గర మాస్టర్ దగ్గర చదువుకునేవాడు. పాపానాయుడుపేట అని, తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఉంది. రాత్రులు భోంచేసి చెప్పకుండా దొంగతనంగా ఒక 6-7 మంది బయలుదేరి
4 కిలోమీటర్స్ వాక్ చేసి సెకండ్ షో చూసి వచ్చి మార్నింగ్ పడుకున్నాం. ఇంట్లో ఎప్పుడైనా దొరికారా సార్? మార్నింగ్ ఆయన తెలిసి ఆయన కర్ర ఎత్తుకొని బాదాడు, మా ఇంట్లో ఉంటున్న ఈ పనులు చేయడం వెంటరా అని. ఆ విధంగా ఫస్ట్ చూసింది రాజమకుటం. సో అప్పుడు అనుకున్నారా సార్ ఎప్పుడైనా సిల్వర్ స్క్రీన్ చూస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు కానీ, డ్రిల్ మాస్టర్గా చేస్తున్నప్పుడు కానీ, నేను ఒకరోజు కనిపించాలి అని? సినిమా చూసిన వెంటనే అలా అయిపోతాను అనుకోలేదు. ఆ తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్, చదువు తప్ప. సో పేదరికంలో ఉన్నాను అని అన్నారు కదా సార్. సో పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో పేదవాడిగా ఉన్నప్పుడు ఇంతటి సామ్రాజ్యాన్ని నేను సృష్టించాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? నువ్వు ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మిస్తారంటే, నేను సామ్రాజ్యాన్ని నిర్మించలేదు. సామ్రాజ్యం అంటే ఒక భారతదేశం సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలది ఒక సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే మామూలు విషయం కాదు సార్. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు, కానీ ఐ వోంట్ సే ఇట్ ఈస్ అ సామ్రాజ్యం. ఇది పవిత్రమైన ఆలయం. ఆలయం కంటే కూడా గొప్పదని భావిస్తాను. ఆలయంలో రికమెండేషన్ ఉంటే భగవంతుడు దర్శనం ఇస్తారు. ఇక్కడ రికమెండేషన్స్తో లోపల ఎంట్రీ లేదు. వాడికి బాగా మార్కులు వచ్చుండి వాడు ఇఫ్ ఈజ్ ఎ ఫిట్ జాయిన్ అవుతారు. కాబట్టి ఇదొక పవిత్రమైనటువంటి యూనివర్సిటీ, సామ్రాజ్యం కాదు. అన్ని కోర్సులు ఉన్నాయి అంతే. సో మీ గురువు గారు దాసరి నారాయణ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తామమ్మా ఆ మహానుభావుడి గురించి? టిల్ టుడే ఆయన స్థానం ఆయనకే ఉంది. భారతదేశంలోనే స్క్రీన్ ప్లే అనే పదానికి అర్థం తెచ్చినవాడు, భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి మా గురువు గారు దాసనారాయణరావు గారు. నా పేరు మార్చింది కూడా ఆయనే, భక్తవత్సలం నాయుడు అన్నదాన్ని మోహన్ బాబుగా. ఓకే. స్వర్గం నరకం మూవీలో దాసనారాయణ గారు నటించడానికి అవకాశం ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ మెదిలిన మాట ఏంటి సార్ మీ మనసులో? అది ఎక్స్పెక్ట్ చేయలేదు నా సినిమాలో చేస్తానని. అప్పటికి పెళ్ళి 13 రోజులైంది అంతే. దాసనారాయణ గారు నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఒక సినిమాలో ఆయన కో డైరెక్టరు, నేను అప్రాంటిస్. ఆ సినిమాకి ఆయన మాటల రచయిత కూడా, సగం ఇంకొక రైటర్ కూడా, కూతురు కోడలు. శోభన్ బాబు గారు హీరో, గీతాంజలి, విజయలలిత గారు. ఈ జనరేషన్కి తెలుసో తెలియదో మరి, వాళ్ళు వీళ్ళ హీరోయిన్ల గురించి తెలిసినది. కానీ శోభన్ బాబు గారు ఇస్ అ గ్రేట్ హీరో. ఆ పిక్చర్ నేను అప్రాంటిస్గా పనిచేశాను. 6 మాసాలు పనిచేస్తే 50 రూపీస్ శాలరీ ఇచ్చారు. 50 రూపాయలు. అప్పుడు దాసనారాయణ గారు పరిచయం. ఆ పరిచయం అప్పుడప్పుడు నేను వెళ్ళి, సార్ వేషం కావాలి సార్ అంటే, భక్త చెప్తానయా అనేవారు. ఒకరు పెళ్ళైన 13 రోజులకు దాసనారాయణ గారు రమ్మంటున్నారండి అని కబురు వచ్చింది. వెళ్ళాను ఒక ఆఫీస్కి. ఆయన లోపల ఉన్నారు, కలవడానికి కుదరదన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నారంటే, ఏమంటే విజయవాడలో కొత్త నటీనటులతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, స్వర్గం నరకం అనే సినిమా. దాసనారాయణ గారు చెప్పారు, మిమ్మల్ని బస్సు 8 o'clock బయలుదేరుతుంది, మిమ్మల్ని రమ్మన్నారు అన్నారు. సాయంత్రం 6 గంటలు, 2 గంటలే టైం. అప్పుడే కొత్తగా కాపురం పెట్టాను. ఒక 100 రూపాయలు రూమ్ రెంట్, నేను నా వైఫ్ నేరుగా వెళ్ళాను. ఇలా రమ్మన్నారు అంటే, వెళ్ళరండి మీరు హీరోగా సెలెక్ట్ అవుతారన్నది. సరే నేరుగా బట్టలు సర్దుకొని నేరుగా వెళ్ళాం. బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళాం. విజయవాడలో నెక్స్ట్ డే సెలక్షన్స్ పెట్టారు. 6 మంది. 6 మందిలో 2 సెలెక్ట్ అయ్యారు. నాకు ఏ రికమెండేషన్ లేదు. అక్కడికి వచ్చిన 6 మందిలో 5 మందికి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. నాకు ఆ రోజు అర్థమైంది రాత్రి. అక్కడ కొన్ని కారణాలు ఎవరో మతలబు చేసి ఏదో నేను చాలా బాగా చేసినప్పటికీ ఏం లేదు, 5 డైలాగులు ఇస్తారు. నన్ను ఎందుకో వద్దని వాళ్ళలో ఎవరికో ఒకరు కనిపించి ప్లాన్ చేశారు. అయినా ఆఫ్టర్ 5 days మా అక్కయ్య అంటే దాసనారాయణ గారి వైఫ్, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, మా గురుగారికి ఫోన్ చేసి, ఒక అబ్బాయి భక్త అని అతను టెస్ట్ చేసింది ఎక్కడ కనిపించలేదు, నువ్వు వెళ్ళి ఎడిటింగ్ రూమ్ చూడమన్నాడు. ఆవిడ వెళ్ళి ఎడిటింగ్ రూమ్ చూసి ఎక్కడో మూల బారేస్తుంటే చూసి, ఏమంటే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, మరి ఎందుకు బయట బారేశారో అర్థం కాలేదన్నాడు. అప్పటికి ఆయన కూడా అర్థమైంది ఎవడో ఒకడు నచ్చిన వాడు ఉంటాడని. ఇవన్నీ అప్పుడే అవమానం. ఆ తర్వాత సెలెక్ట్ చేశారు. ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ, 25 వారాలు అంటే లెక్కేసుకో, 25 రోజులు కాదు, 25 షోలు కాదు, 25 వీక్స్ ఆడింది.
స్వర్గం నరకం, ఇద్దరు హీరోలు. స్వర్గం మంచివాడుగా ఉన్నవాడు చెడ్డవాడు, చెడ్డవాడుగా ఉన్నవాడు మంచివాడు అవుతాడు. అవును, నేను బిగినింగ్ బ్యాడ్ గాయ్, కరెక్ట్, చూసాను. బ్యాడ్ గాయ్ బికేమ్ ఏ గుడ్ గాయ్. అది కరెక్ట్. ఇక ఆ తర్వాత స్వతహాగా నాకు విలన్ వేషాలు వేయాలని ఇష్టం. ఎందుకో మరి అది ఎందుకని తెలియదు కానీ విలన్ వేషాలు వేయాలని ఇష్టం. ఇక అన్ని పిక్చర్లు కూడా విలన్గా ఆఫర్స్ వచ్చాయి. భలే దొంగల సినిమా, చోరు మచాయి చోరు అనుకుంటా, హిందీ పిక్చర్. దాని తెలుగులో తీశారు. కేఎస్ఆర్ దాస్ గారు దర్శకుడు, డూండి గారు, బాబ్జీ గారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్. డూండి గారు అమితాబ్ బచ్చన్ గారిని పరిచయం చేసింది, తెలుగు ఆయన ఎవరు, మన డూండి గారు. సరే, ఆ బ్యానర్లో కృష్ణ గారి పక్కన రావడం అనేది. కృష్ణ గారితో నాకు అనుభవం ఉంది. ఇలాగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అసోసియేట్గా కూడా పనిచేశాను ఆయన సినిమాలకు. దీర్ఘసుమంగళి అనే సినిమాలో వేషాల కోసం ట్రై చేస్తున్నానుగా. ఏమండి ఆయన్ని అడిగేవాడిని, నేను డైలాగులు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాయి అసోసియేట్, ఏమండి ఈ వేషం నేను వేస్తానని. భక్తకి వేయించండి అనేవాడు ఆయన. నేను వేశాను ఒక డైలాగ్. ఆ తర్వాత సోమనబాబు గారు కూతురు కూడా పరిచయం కదా, ఏమండి పలానా కన్నవారి కళలో మీరు హీరోనట, దానిలో నాకు ఏదన్నా, అది కూడా హిందీ పిక్చరు, అలాగే చెప్పాడు. చిన్న వేషం ఆయనతోనే. అది ఎంట్రీ కాదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో నటుడిగా ఉత్సాహం ఉంది కాబట్టి అది వేశాం. లేకపోతే చిన్న పాత్రలు వేయాలని నాకు బయట ఎన్నో సినిమాల్లో వేయచ్చు చిన్న పాత్రలు. ఐ డోంట్ వాంట్. అప్పుడు 1975లో మా గురుగారి ద్వారా ఈ విధంగా అవకాశం వచ్చి ఫస్ట్ ఎంటరీ 1975 November 22 స్వర్గం నరకం రిలీజ్ అయింది. దట్స్ ఆల్. ఆ రోజు నుంచి నో స్టాపింగ్ యాజ్ ఎ విలన్. వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇంకా ఆ రోజు నుంచి. ఈవెన్ టిల్ టుడే ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్ విలన్. సార్, అయితే చాలామంది హీరోలు విలన్లుగా స్టార్ట్ అయింది వాళ్ళ జీవితం. ఒక్కసారి హీరో పాత్ర వేసిన తర్వాత ఇంకా హీరో పాత్రలోనే కంటిన్యూ అయ్యారు. కానీ మీరు విలన్గా చేశారు, హీరోగా చేశారు, మళ్ళీ విలన్గా చేశారు, కొన్ని సినిమాల్లో కమెడియన్గా కూడా చేశారు. సో ఏంటి సార్ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇమేజ్ పోతుందేమో అన్న భయం లేదా? భయం అనేది నా జీవితంలో లేదు. డెఫినెట్లీ సార్. నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి? నువ్వు చాలా గొప్పవాడవై ఉండొచ్చు, విపరీతమైన డబ్బు ఉండొచ్చు, ఈ దేశాన్ని కొనగల శక్తి సామర్థ్యాలు నీకు ఉండొచ్చు. దేని చూసి భయపడాలి నీకు? నా దారి వేరు, నీ దారి వేరు. నేను దొంగతనం చేయను, మోసం చేయను, ఇంకోటి చేయను. ఉన్నప్పుడు సాధారణ మానవుడుగా నువ్వు ఇంతకు ముందన్నావు మధ్యతరగతి కుటుంబం అని. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఐ వాజ్ అ టీచర్ 1 year యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. మీకు అర్థమైందా? కాబట్టి పేదరికంలో నుంచి ఆవేశం అన్నీ వస్తాయి. నీతి, న్యాయం, ధర్మం అనేది కూడా నాన్నగారు బోర్డు మీద టీచర్గా రాశాడు. సత్యమునే పలుకోలేను, అసత్యం ఆడరాదు. ఇటువంటివన్నీ అందరికీ ఉంటాయి. 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మంది చదువుతారు, ఎంతమంది ఫాలో అవుతారు? చాలా. బట్ నేను ఫాలో అయ్యాను. అసత్యం ఆడుతాం అప్పుడప్పుడు, చిన్న అబద్ధాలు. గుర్తుందా సార్ ఏదైనా అబద్ధం ఆడింది? అబద్ధం ఎట్లా గుర్తుంటాయి? కాబట్టి నువ్వు అన్నావు, ఒక విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా దాసనారాయణరావు గారి పరిచయం చేశారు అన్నిట్లోనూ. కాబట్టి అన్ని పాత్రలు వేసిన వాడిని హీరోగా ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించేది. సడన్గా కేటుగాడి సినిమా ఇచ్చారు ఆయన. అప్పుడు భారతదేశంలో కచిన్స్ అనే ఒక టైలర్ ఉండేవారు. ఆ తర్వాత నాకు బడా సాబ్ అని గొప్ప స్నేహితుడు నాకు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ మ్యాన్ ఇన్ ఇండియా. ఆయన డిజైనింగ్ చేసేవాడు 1982 నుంచి. అవి కుట్టించి వెంకట్రావు గారని ప్రొడ్యూసర్, విజయవాడ, మా గురువుగారు దర్శకులు. ఆ పిక్చర్ సెన్సేషనల్ హిట్ అయింది, కేటుగాడ్ అని, మదర్ సెంటిమెంట్. ఆ తర్వాత నాకే అనిపించింది, అందరికీ బ్యానర్స్ ఉన్నాయి, రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, వీళ్ళందరికీ ఓన్ బ్యానర్స్ ఉన్నాయి. ఓన్ బ్యానర్స్లో ఒకటి స్టార్ట్ చేద్దాం నాకే అనిపించింది. నేను ఒకటి ఏ నిర్ణయం అయినా, నాకు సెక్రటరీ లేరు, ఎవరు లేదు అప్పట్లో. మరి నిర్ణయం తీసుకొని నిర్మాత అవుదామని ధైర్యం అన్నావే. కన్నడంలో ఒక పిక్చరు పెద్ద హీరోతో, అప్పట్లో టాప్ హీరో అనుకున్న వ్యక్తితో సూపర్ ఫ్లాప్ అయింది. ఆ కథను నాకు దర్శకుడు, ఒక రచయిత చెప్పాడు. అరే ఇది చాలా బాగుంది అన్నాను. 50 కథలు చెప్పిన తర్వాత ఇది 51గా చెప్పాడు. చాలా బాగుంది అన్నాను. ఎవరి ఇది ఫ్లాప్ అయిన ఫలానా సినిమాలో నేను తీస్తానని చెప్పాను.
ఫ్లాప్ దాన్ని ఫ్లాప్ అయిన సినిమా, అందులో టాప్ హీరో కన్నడంలో. దాన్ని కొంచెం మార్చి చేశాను. అదే ప్రతిజ్ఞ. దానికి ఓపెనింగ్కి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టాను, నా కుమార్తె పేరు. వాహిని స్టూడియో ఉండింది అక్కడ, విజయ గార్డెన్స్ అనేది ఉండేది, షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అంతకు ముందు రోజు అన్నయ్యను, ఎన్టీ రామారావు గారిని, ఇప్పుడు అన్నయ్య అనేవాడిని, ఆయన పోయినందుకు ముందు అన్నగారు అనేవాడు, ఆయనతో సినిమాలు యాక్ట్ చేశాం కాబట్టి ఆయన దగ్గర పోయి రేపు ఓపెనింగ్కి రావాలంటే వస్తాం బ్రదర్, కాకపోతే 7 o'clock 40 కిలోమీటర్ దూరం, మీ గురువు గారిది, ఇట్స్ ఆల్ రైట్ వస్తానన్నారు. బొబ్బులిపులి గేటప్లో వచ్చి ఉదయం 6:45 వచ్చి ముహూర్తం 8 గంటలని అడిగారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన నా బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ప్రతిజ్ఞ. దానికి ఫస్ట్ క్లాప్ కొట్టింది చంద్రబాబు. చంద్రబాబు బంధువులు మేము. చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండేవాడు కాంగ్రెస్లో. చంద్రబాబు చెప్పాను, ఇలా క్యాపిటల్ అంటే ఇక్కడే, ఇప్పుడు ఇది విద్యాలయం యూనివర్సిటీ, చంద్రబాబు విలేజ్ కూడా దగ్గరే, నారావారిపల్లి. కొటాల్లో ఫస్ట్ నాకు పిక్చర్ క్లాప్ కొట్టింది చంద్రబాబు. స్విచ్ ఆన్ చేసింది మా అక్కయ్య, దాసనారాయణ గారి వైఫ్. ఏదైనా మన చేతుల్లో ఉండదమ్మా, ఏదైనా అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటాం. ఈ రోజున ఈ సినిమా హిట్ అయింది, నాకు తెలివితేటలు అమోఘంగా వచ్చేసాయి, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాం. దిమ్మ తిరిగి ఫ్లాప్ వస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. ద సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది మన చేతుల్లో లేదు, దైవాధీనాలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారే, సక్సెస్ అనేది కూడా అదృష్టమే. చెత్త సినిమాలు ఆడతాయి, బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. ఎందుకు ఎనలైజ్ చేయలేము, ఎంత గొప్ప దర్శకుడు కూడా చేయలేరు. అలా జరుగుతూ ఉంటాయి. 1982లో ఎన్టీ రామారావు గారి చేత కొబ్బరికాయ కుట్టించాను ప్రతిజ్ఞ అనే సినిమాకు, నా బ్యానర్లో అన్నగారు అనేవాడం. ఆయనతో ఎన్నో సినిమాలు నటించాను. అదే ఎన్టీ రామారావు గారితో నా బ్యానర్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లో నా ఆస్తులంతా తాకట్టు పెట్టి, ఎన్టీ రామారావు గారు నాతో సినిమా వద్దు అని చెప్పినా ఆయనతో సినిమా తీశాను. అది మేజర్ చంద్రకాంత్. అంటే దీన్ని ఏమంటామంటే కాలచక్రం. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని యాగవు కొన్ని, జరిగేవన్నీ మన మంచికే అని అనుకోవడమే మనిషి పని అన్నాడు. అంతే. వేరే 1982 ఫస్ట్ కొబ్బరికాయ మహానటుడు. మళ్ళీ 1993 మేజర్ చంద్రకాంత్ సినిమా సూపర్ హిట్ అవ్వడం, అన్నయ్యను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పడం, ఇవన్నీ ఎన్నో జరిగాయి. ఏం బ్రదర్ పార్టీ ఓడిపోయింది, మన సినిమాలు పార్టీ పోయింది, ఈ సినిమా ఈ మధ్య ఒకటి వాడలేదు నాది, ఇప్పుడు మీకెందుకు సినిమా, ఏమి డబ్బులు అంత ఎక్కువగా ఉన్నాయా, వద్దు బ్రదర్ అన్నాడు. ఆ విధంగా సరే అని వచ్చేసాను. ఆ విధంగా 3 సార్లు తిరిగాను. ఏమది మీరు మొండివాడని విన్నాను, మొండి పట్టుదల, డబ్బు పోతుందేమో భయంగా ఉంది, మీ డబ్బైనా నా డబ్బే కదా ఎందుకు అని. లేదన్నాయా, సినిమా హిట్ అవుతుంది, ఎలా చెప్పగలరు అన్నాడు. నమ్మకం ఉందన్నయ్య, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక. అంటే ఒక విపరీతమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఆయనంటే. దాంతో చెప్పేశాం. ఆయన ఒప్పుకున్నారు. రాఘవేంద్ర గారు దర్శకుడు, నేను సోదరా అంటాను రాఘవేంద్ర గారు. ఆ విధంగా ప్రారంభమైంది ఆ సినిమా. ఆ సినిమా జరుగుతుండగానే అన్నయ్యను షిరిడీ సాయినాథుని టెంపుల్కి తీసుకెళ్ళాను, మీ ఇద్దరమే. నా ఫంక్షన్లోనే కాషాయ వస్త్రాల నుంచి తెల్లటి డ్రెస్ వేశారు, పంచ తెల్లటి జుబ్బా. అది అసెంబ్లీ రౌడీ గారు పెడదామని ఫంక్షన్ చేశాను నిజామా గ్రౌండ్స్లో. అప్పుడు సినిమా తీస్తున్నాం. అన్నయ్య కాషాయ వస్త్రాల నుంచి వైట్ డ్రెస్లో వచ్చింది మన సినిమానే. ఇలా చెప్పుకుంటే అన్నయ్య గురించి ఎన్నో సంఘటనలు మా ఇద్దరికి బంధం, అనుబంధం, పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తాను. భగవంతుడు మనం ఏం కోరుకున్నాం, నటుడు అవ్వాలనుకున్నాం, విలన్ వేశాం, హీరో వేశాం, కమెడియన్ వేసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసాం, అన్ని పాత్రలు వేశాం. సూపర్ డూపర్ హిట్స్ చూసాం, ఫ్లాప్స్ చూసాం, రాజకీయంగా రాజ్యసభకు వెళ్ళాం. మీ నాన్నగారు టీచర్ అయితే మోహన్ బాబు, నువ్వు టీచర్ అయితే ఒక విద్యాలయాలు స్థాపించగలిగావు, మోహన్ బాబు యూనివర్సిటీ అని. ఇదంతా భగవత్ సంకల్పం,
నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇవన్నీ రాతము. కాబట్టి కాలం, ప్రవాహం, కాలచక్రం చాలా గొప్పది, ప్రకృతి గొప్పది. అంతే. అందుకని ఇవన్నీ కాదు, మనం నటుడుగానే ఉండిపోతాం అని. ఇక పిల్లలు యాక్ట్ చేస్తున్నారు కదా, సంవత్సరానికి ఏదైనా ఒక సినిమా చేయడం, బయట సినిమా కూడా మంచి క్యారెక్టర్ వస్తే చేయడం. అందుకని రాజకీయాలు మనకు వద్దు, సూట్ కావు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ముక్కుకు సూటిగా పెడుతూ ఉండేవాడికి రాజకీయాలు పనికిరావు. అది. కాబట్టి దానికి ఒక డైలాగ్ చెప్పాను. అంటే ఈ జనరేషన్లో చాలామంది చేసిన పాతవాళ్ళు వినుంటారు. కృష్ణరాజు గారి సినిమాలో భార్య అడుగుతుంది, నేను విజయరామరాజు క్యారెక్టర్ చేశాను, ఏమండి ఇది రాజకీయం అని. రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది, రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అని. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చుపెట్టడమే రాజకీయం, ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం, అనురాగాన్ని ప్రదర్శిస్తూ వెన్నుపోటు పొడవడమే రాజకీయం, ఈ పదవీ భద్రతకు ధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించిన వాడు ఏనాడు రాజ్యాధికారానికి రాలేడు, ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. దిస్ ఇస్ ద డైలాగ్. గ్రేట్ సార్. సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఇంకా గుర్తుంది. అదే. సో మోహన్ బాబు గారికి రాజకీయాలు సెట్ అవ్వవు. ఇవన్నీ చూసిన వాడిని, రాజకీయాల్లో మోసం చేసిన వాళ్ళని చూశాను. ఇవన్నీ చూసేసి ఆహా ఇదా. కాబట్టి భగవంతుని ఆశీస్సులతో ఏదైతే పల్లెటూరు నుంచి వచ్చి కోరుకున్నావో అవన్నీ జరిగాయి, కొన్ని అనుకోకుండా జరిగాయి. ఇప్పుడు విద్యాలయాలు వచ్చాయి. నీకు ఇష్టమైతే, నీ క్యారెక్టర్ దొరికితే, మంచి క్యారెక్టరు, మంచి సినిమా తీ, లేదా విద్యాలయాల్లో బిడ్డలతో కాలక్షేపం సరదాగా ఉంటూ, నా 3 బిడ్డలు ఆడపిల్లలు చూసుకుంటూ హ్యాపీగా ఉందాం. ఎస్పెషల్లీ తిరుపతిలో విద్యాలయం స్థాపించాలి అన్నప్పుడు చాలామంది, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఈ అడవుల్లో ఏంటి పెట్టడం అని చాలామంది అంటే, మీరు అసలు ఎవరి మాట పట్టించకుండా స్టార్ట్ చేసి ఇవాళ సక్సెస్ అయ్యారు. సో అప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం ఇచ్చారు సార్? ఎవరైనా ఏదైనా కొంతకాలమే, ఉద్యోగానికి కూడా ఇంత వయసులో రిటైర్డ్ అవుతారు, అది ఒక రూలు. ఏ ఉద్యోగం అయినా. రాజకీయాల్లో లేదనుకో రిటైర్మెంటు. స్కూల్ పెట్టాలనుకున్నాను. ఎందుకు స్కూల్ అంటే, ఈ నటుడుగా ఎంతకాలం ఉంటామో, ఇక ప్రజలు ఈ చూడలేవురా బాబు, భరించలేము అనుకునేంత వరకు ఉండకూడదు నటుడుగా. నటుడు ఈడు బాగా యాక్ట్ చేస్తున్నాడే, సినిమా ఫెయిల్యూర్ వేరు, నటుడుగా ఫెయిల్యూర్ వేరు. నేను నటుడుగా ఫెయిల్ అవ్వలేదు. టిల్ మై డెత్ ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఆర్టిస్ట్. ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సక్సెస్ తెస్తాను, వస్తుంది. ఆ విధంగా ఇక స్కూల్ పెట్టుకుని అలా స్కూల్లోనే జీవితం గడుపుదాం. ఇది సినిమాలు వీడు ఇంకా యాక్ట్ చేస్తే బాగుండు మోహన్ బాబు అనుకున్న టైంలో రిటైర్డ్ అవుదాం అనుకుని మెల్లగా తప్పుకున్నాను. బిడ్డలు పైకి రావాలి, ఇంకా ఎంతకాలం చేస్తాం. దాదాపు 560 చిత్రాలు చేశాం. బిడ్డలు యాక్ట్ చేయలే, వాడుకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నాను. అందుకని మెల్లగా తప్పుకున్నాను. అడపదడప ఏదో క్యారెక్టర్ చేయడం తప్ప. స్కూలు అందుకని రిటైర్ అవుతే స్కూలు ఉండాలని, ఇక్కడే పిల్లలతో గడుపుతామని. పిల్లలంటే చదువుతున్న బిడ్డలందరూ నా బిడ్డలేగా. మాది మోదుగులపాడెం, అంటే తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం ఉంది. అక్కడ దిగి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మోదుగులపాడెం మాది ఒక ద్వీపం, అంటే ద్వీపమే, చిన్న పల్లెటూరు, చుట్టూరు నీళ్లు ఉంటాయి, ఎటు పోయినా కాలువలు, వర్షాలు వస్తే దాటుకోలేము. సువర్ణముఖి నది అడ్డు, అది దాటిన తర్వాత సరే ఆ విలేజ్ మాది. రోడ్డు కూడా లేదు. నేను ఎంపీ అయిన తర్వాత రోడ్డు వేయించాం 7 కిలోమీటర్లు. ఆ తర్వాత అవి అంచెలంచెలుగా స్కూల్ వచ్చి, ఆ తర్వాత కాలేజెస్ వచ్చి, ఆ తర్వాత యూనివర్సిటీ అయింది భగవంతుని ఆశీస్సులు. ఇక్కడ చదువుకు ప్రాధాన్యత ఉంది, ప్రాధాన్యత లేదని కాదు, నెంబర్ 1 ప్రాధాన్యత ఉంది. ఇన్ ద సేమ్ టైం ఐ వాంట్ డిసిప్లిన్ ఫస్ట్. నీకు చదువు లేకపోయినా పర్లేదు, కరెక్ట్గా నీకు డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఎవరికైనా మన బిడ్డలకి దారి తప్పాడంటే వాడు అడ్డదారిలో విడిపోయాడని. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, బిడ్డలను కంటాం కానీ తలరాతలు మన చేతులు లేవు మోహన్ బాబు.
బిడ్డలకు అంటాం, బట్ వాళ్ళ తలరాతలు మనం రాయలేం అని చెప్పేవారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. అవి చూసే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇందాక నుంచి మీతో మాట్లాడుతుంటే ఒకటి అడగాలనిపిస్తుంది. నాకు ఆ ఉంగరం మీద కళ్ళు పోతున్నాయి. అసలు ఏంటి సార్ ఆ ఉంగరం మీరు పెట్టుకున్న? అమ్మా, ఈ ఉంగరం ఏమిటి, ఈ ఉంగరం ఏమిటి, ఈ వజ్ర వైఢూర్యాలు ఏంటి, ఇవన్నీ అలంకారం. నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను, కానీ నేనేం పెద్ద డబ్బున్నవాడేం కాదు. నీకు అర్థమైందా? ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఇవన్నీ వేసుకుంటేనే ధనవంతుడని చెప్పడానికి కాదు. నాకు నేను 1975 నుంచి కూడా మొట్టమొదటి నటుడైనప్పుడు సరదాగా వేసుకుందామని ఒకటి వేసుకున్నాం అంతే తప్ప ఇవన్నీ నాకున్నాయని ప్రజలకు చూపించాలనే ఉద్దేశం లేదు. మనసా వాచ అటువంటిది లేదు. నువ్వు ఉంగరం తీసేయమంటున్నావు, ఉంగరం తీసేస్తాను. నీ చూపు నా ఉంగరం మీద ఉంది, కావాలన్నా పారేస్తాను, దగ్గర పెడతాను. అయ్యో అలా లేదు, లేదు లేదు లేదండి, అస్సలు లేదు. సరే, ఇది ఈ డిజైను, అది డిజైన్ చాలా బాగుంది. కోడలు వినానిక ఎక్కడ కాపీ కొట్టిందో తెలియదు, కానీ తన ఐడియాను నాకు తెలియదు, కానీ తను చెప్పింది, చేయించింది. సరే, ఓకే, చాలా బాగుంది కాబట్టి ఇక్కడ పెడతాను. లేదు, వేసుకోండి సార్. ఈ రెండు విషయాలు అడగాలంటే భయంగా ఉంది, బట్ అడుగుతున్నాను. తిట్టినా పర్లేదు, పెద్దవాళ్ళు అడగాలి అని అనుకున్నప్పుడే నీకు భయం పోయింది. అయితే మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి, ముక్కోపి మనిషి అని విన్నాము. ముక్కుసూటి మనిషి తెలుసు, ముక్కోపి మనిషి కూడా ఒకడు తప్పు చేస్తే, ఏం బాబు తప్పు చేసావా, వెరీ గుడ్ అయినా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది వందలో. ఒక్కొక్కరి కోపం ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. నన్ను కొడతారు, తిడతారు అనేవాళ్ళు. ఒకప్పుడు నిజమే, సెట్లో లేటుగా వచ్చిన కొన్ని సంఘటనలు జరిగాయి. గతాన్ని తవ్వుకోవడం వేస్ట్, ఇప్పుడు జరిగిపోయినాయి. నేను ఇతరులకు అపకారం చేయలే, నాకు ఇతరులు నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు, అక్కడి నుంచి ఆవేశం వచ్చింది. కాబట్టి నా ఆవేశం నాకు నష్టాన్ని కలిగించింది, నా కోపం నాకు నష్టాన్ని కలిగించింది, నా ముక్కుసూటితనం నాకు నష్టాన్ని కలిగించింది. అయినా వాటిని తప్పుకుని మానవ సమాజంలో ఒకరిని నొప్పించాలనే ఉద్దేశం కాదు. నా మాటలు ఏదో చెప్పుంటే అతనికి నబ్రుయాద్ సత్యం అప్రియం అన్నారు. ఒక స్నేహితుడు ఉన్నాడు, స్నేహితుడు ఉంటే రమేష్ అనుకో. రమేష్ అనే వ్యక్తి తప్పు చేశాడు, నాకు తెలుసు స్నేహితుడు కాబట్టి. వాడు ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్తున్నాడు రమేష్. అప్పుడు వాదించద్దన్నాడు. నువ్వు అది తప్పురా, నిజం ఇదిరా అని చెప్పిన వాడు వినడు, నువ్వు స్నేహాన్ని కోల్పోతావు. వాగ్వివాదం వద్దన్నాడు, సైలెంట్ పంపన్నాడు. వాడు అనుకోని రైట్ అని. ఆ తర్వాత చెప్పమన్నాడు, మిత్రమా నీ ఇదిరా అంటే, ఓహో కరెక్ట్, నువ్వే కరెక్ట్రా అంట. ఆ క్షణానికి అది మంచి సత్యమైనా చెప్పొద్దన్నాడు. ఆలోచించుకు మీ జీవితాల్లో కూడా అమ్మా నాన్న మనం చైత్రది అన్నా కూడా, అబా నీకేం తెలుసు అన్న, అయినో ఈ కంప్యూటర్ యుగంలో నీకేం తెలుసు, ఓల్డ్ మ్యాన్, వాట్ యు నో అబౌట్ ఇట్, అసలు సెల్ ఫోన్లో ఎన్ని ఉన్నాయో తెలుసా నీకు అంటాడు వాడు. అసలు ప్రపంచం తెలుసా నీకు, ఎలా ముందుకెడుతుంది వాడు మనం చెప్తాడు. ఏ యుగంలో అయినా, ఏ కంప్యూటర్ యుగంలో అయినా వస్తువులు మారుతున్నాయి తప్ప జననం ఒకటే, మరణం ఒకటే, అది మారదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒకటే జననం, ఒకటే మరణం. జాతులు వేరు, మార్గం ఒక్కటే అన్నాడు. పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే అన్నాడు. సింగారములు వేరు, బంగారు ఒక్కటే అన్నాడు. వస్త్ర భేదములు వేరు, వస్తువు ఒక్కటే అన్నాడు. అంటే నేను చొక్కా నాకు ఇలా కుట్టాడు, రకరకాలుగా కుడతారు చొక్కాలు ఒకటే క్లాత్ని. వస్త్ర భేదం డిఫరెంట్ ఇది, కానీ వస్తువు ఒకటే, క్లాత్. బంగారు ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కానీ బంగారు ఒకటే. అలాగే ఆవు తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. గేదె నల్లగా ఉంటుంది, పాలు తెలుపు, అంతే. రకరకాల ఆవులు, పాలు ఒకటే అన్నాడు, స్వచ్ఛమైన పాలు. ఇలా చెప్పుకుంటూ పోటీ చాలా ఉన్నాయి. అయినా భగవంతుడు, ఐ బిలీవ్, ఇష్టదైవాలు, కులదైవాలు ఉంటారు. ఇష్టదైవం షిరిడి సాయినాథుడు, కులదైవాలు మాకు వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అంటే అక్కడ ఈశ్వరుడు కూడా లెక్క వస్తాడు, పరమేశ్వరుడు. నాగాలమ్మ అంటాం, నాగదేవత విలేజ్లో. అలాగా నేను ఈ రోజు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అది ఎప్పుడో ఎక్కడో రాసి పెట్టింది. మనం అందరం ఈ టీం మీద కలవాలని, కెమెరామ్యాన్ వారు వీరు కలవాలని. దే హ్యావ్ రిటన్ సమ్వేర్, గాడ్
ఏ పేజీలో ఏమి రాసి పెట్టి ఉంటుందో వీ డోంట్ నో. ఆల్రెడీ రిటర్న్, ఆల్రెడీ రాసిందే జరుగుతోంది. నేను అనుకున్నాను జరుగుతుంది కాదు. ఇష్టాలు కూడా అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా అది భగవంతుడు కల్పించేది, ఇంకోటి కాదు. చాలా కష్టాలు చూశారు లైఫ్లో అని చెప్పారు. అసలు ఆ కష్టాలు ఏమిటి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కష్టాలు అందరికీ వస్తాయి. బండి చక్రం ఉంది కదా, బండి చక్రం అంటే ఎద్దుల బండికి, దాన్ని మేము ఆకులు అంటాం. అంటే చక్రం ఉంటుంది ఇలాగా, ఈ మధ్యలో రౌండ్కి ఇలా ఉంటాయి, వాటిని ఆకులు అంటాం మేము. కొన్ని చోట్ల ఏమంటారో తెలియదు కానీ మా ఏరియాలో ఒకదాని మీద కష్టం సుఖం అని రాయి. 12 ఉంటాయో 14 ఉంటాయో 10 ఉంటాయో చక్రానికి. చక్రం ఎలా తిరిగినప్పుడు ఒకసారి కష్టం, ఒకసారి సుఖం, ఒకసారి కష్టం, ఇలా తిరుగుతుంటుంది. అది జీవితం, అంతే జీవితం. బండి చక్రాన్ని లాగానే మన జీవితం. అది నడిపిస్తూ కారు షెడ్లో ఉన్నాం, ఒక పూట భోజనం లేకుండా ప్లేట్ మీల్ తిని ఒక రోజంతా గడిపాం. ప్లేట్ మీల్ అంటే టప్ అంతే. సాంబార్ ఎక్కువ తాగేవాడిని, వాడు పెట్టిన పదార్థాలు ఏమయ్యా తినేది, ప్లేట్ మీలు పక్కన సాంబార్ అయిపోతుంది, అన్నం మాత్రం అలాగే ఉంది అంటే. సో మెనీ థింగ్స్ ఫ్రమ్ స్క్రాచ్. అక్కడి నుంచి వచ్చిన వాడిని, కష్టం సుఖం తెలిసిన వాడిని. ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు గారు, ఎన్ఆర్ గారు వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ వార్స్ జరిగేవి. ఇప్పుడు కూడా మీ జనరేషన్లో కూడా చిరంజీవి గారికి, మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి వార్ జరిగేది. కానీ హెల్తీ కాంపిటీషనే వీళ్ళది అని జనాలకు ఎప్పుడు అర్థమవుతుంది? సినిమా పరంగా మాత్రమే వాళ్ళు కాంపిటీటర్స్ అని. నేను సామాన్యంగా ట్రోలింగ్స్ ఇటువంటి చూడను, ఇది వాస్తవం. చెబుతారు నాకు, ఏదో కొన్ని చెప్తారు. నేను కూర్చున్నప్పుడు కూడా అలాంటి సినిమా ఎలా ఉంది, రిలీజ్ అయింది, బాగుందండి, వెరీ గుడ్, ఫెయిల్ అయిందండి, ఏమో సార్ పలాంటి అంతే. మళ్ళీ సెకండ్ డే ఐ వోంట్ ఆస్క్ అబౌట్ దట్ ఫ్లాప్ పిక్చర్. ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. రేపు మనం సినిమా ఫ్లాప్ తీస్తే మాట్లాడతాడు ఎదుటివాడు. వై షుడ్ ఐ? సినిమా పరిశ్రమ ఉన్నాను కాబట్టి సినిమా పరిశ్రమ గురించి తెలుసుకుంటూ ఉండాలి, మంచి చెడ్డలు, అంతవరకే. వాడు చెడిపోవాలని కోరుకోవద్దు, వాడికంటే ముందు నువ్వు చెడిపోతావు. ఇది నా సిద్ధాంతం. ఎవరిని మార్చలేము, ఒకరిని మార్చాలని అనుకోవడం చాలా తప్పు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. వాళ్ళ ఇష్టం వాళ్ళకు అనిపించింది. మనం ఏమీ ద్రోహం చేసి ఉన్నాం వాళ్ళకు. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా. దానివల్ల వాళ్ళు ఏం అనుభూతి పొందుతున్నారో అర్థం కాదు. నష్టమే జరుగుతుంది సార్ ఈ ఫ్యాన్స్ వార్ వల్ల, రోజు రోజుకి మితిమీరిపోతుంది. దానికి ఏమి చేయలేమమ్మా. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ. మనం ఒక ఎదుటి వ్యక్తిని గురించి ఒక్క మాట అంటే అది రివర్స్ అవుతుంది ఏ రోజుకైనా అనేది అర్థం చేసుకోవాలి. వాడు నేనేమి చెడు పట్టడం లేదు, అందరూ మంచి బిడ్డలే. వాడికి ఆ ఆలోచన వచ్చింది ఆ క్షణానికి, అది అతని జీవితానికి, భార్య ఉంటే భార్యకు, బిడ్డలుంటే బిడ్డలకి, వాళ్ళ కుటుంబానికి నష్టాన్ని కలిగిస్తున్న సంగతి ఆ యంగర్ జనరేషన్లో, ఆ ఉడుకు రక్తంలో తెలియదు. వాళ్ళ ఇష్టం, ఏ నటుడైనా ప్రేమించవచ్చు. మాకు అవి విలన్గా నాకు ఎంతో ఫ్యాన్స్. మా అమ్మగారు, పెద్దమ్మగారు అందరూ వీరాభిమానులు యాక్చువల్గా. ఇది వాస్తవం. డెఫినెట్లీ. మరి అప్పట్లో ఇవి లేవు ట్రోలింగ్స్ అనేవి. సరే, వాళ్ళ గురించి నేను విమర్శించను, భయపడి కాదు. ఒకరి గురించి నేను ఎందుకు విమర్శించాలి? వాళ్ళకి అది ఆనందాన్ని కలిగిస్తుంది. అది ప్రస్తుతానికి లెట్ దెమ్ ఎంజాయ్ వాట్ ఎవర్ దే వాంట్. కానీ ఏదైతే భగవంతుడు లిఖితం రాశాడో అది జరుగుతుంది. సార్ 50th ఇయర్లోకి ఎంటర్ అయ్యారు నట జీవితంలో. సో ఈ టైంలో కన్నప్ప లాంటి అమోఘమైన సినిమాని తీస్తున్నారు, అందులో మీరు నటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కన్నప్ప మూవీ గురించి చెప్పండి. ఇది భగవంతుని ఆశీస్సులమ్మా. ఓ పద్యం ఉంది, నేను పరమేశ్వరుడు వరాను పుట్టాను. మా అమ్మకు పుట్టు చెవుడు, 2 చెవులు వినిపించవు. అమ్మకు పిల్లలు లేకపోతే, గర్భం నిలవకపోతే 2-3 సార్లు మాది ఏర్పేడు దగ్గర మోదుగులపాడు అని చెప్పాను. ఆ విలేజ్ నుంచి 4 కిలోమీటర్ల పొలంలో నడిచి వెళ్ళాలి. పొలంలోకి వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వస్తుంది. అక్కడి నుంచి దట్టమైన కారడవిలో ఒక 4 కిలోమీటర్లు నడవాలి. నేను మాట్లాడుతున్నది 56 సంవత్సరాల ముందు సంగతి. మళ్ళీ అక్కడ ఒక 3 కిలోమీటర్స్ కొండల్లో పైకెక్కాలి. అక్కడ లింగాకారంలో, ఈశ్వరుడు లింగాకారం అన్ని చోట్ల ఈశ్వరుడు. బత్తెనయ్య స్వామి అని ఆయనకు పేరు. బత్తెనయ్య అంటే
భక్తవత్సలుడు అని. పిల్లలు లేని వాళ్ళకి అక్కడికి వెళ్ళి మొక్కుంటే పిల్లలు పుడతారనేది అక్కడ వారి నమ్మకం. అప్పట్లో నానుడి. ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఇస్ ఎ ట్రూత్. మా అమ్మను మా నాన్నగారు నడిపించి తీసుకెళ్లారు. బండి వసతి ఏమి. ఆ పరమేశ్వరుడు 5 మంది సంతానాన్ని మా అమ్మగారికి ఇచ్చారు. మేము 4 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఆ పరమేశ్వరుడి ద్వారా ఆశీస్సులతో పుట్టినవాడిని. చూడు, మరి కాళహస్తి దగ్గరే వాయులింగాన్ని చూసాం ఎన్నోసార్లు. శ్రీ జ్ఞానప్రద శ్రీరాంబికాదేవి, శ్రీ కాళహస్తీశ్వర స్వామి చూసాం, నవగ్రహాలు. కన్నప్ప గుడి ఇప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. మొన్న వెడదాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. మళ్ళీ అది విష్ణు 5-6 సంవత్సరాలు దాన్ని కృషి చేసి తీద్దామని, అది దైవ సంకల్పంతో నడిచింది సినిమా. ఆయనే సినిమా ఫినిష్ చేసింది కూడా భగవంతుడు. అది కష్టపడ్డాం, మన డబ్బే అప్పు చేసాం. ది సపోర్ట్ ఫ్రమ్ ది గాడ్, లేకపోతే ఏది జరగదు. మనకు ఎవరో ఒక సపోర్ట్ కావాలా. ఒక మనిషి సహాయం చేశాడంటే ఆ మనిషికి భగవంతుడు వీడికి సహాయం చేయరాని ఆ రూపంలో పంపిస్తాడు కూడా. ఐ బిలీవ్ ఇట్. మనం ఒకసారి చాలా ఇబ్బందులు ఉంటాం, కష్టాల్లో. ఏంట్రా అంటాం, పలానా ఏదో కావాలంటాం. నన్ను అడగలేదే, ఎందుకురా అడిగాను, ఎందుకు, నేను ఇస్తాను రా అంటాడు. యూ నెవర్ ఎక్స్పెక్టెడ్. అలా జరుగుతాం. ఇది భగవంతుని ఆశీస్సులు, బాబా ఆశీస్సులు, పరమేశ్వరుడు ఆశీస్సులు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ఈ రోజున కన్నప్ప సినిమా పూర్తి చేశాం. అంతవరకే చెప్పాలి తప్ప మీరు ఇంతకుముందు ఎవరెవరు, ఆ నటులేంటి, ఈ నటులేంటి, ఎలా చేశారు మీకోసం, ఇదంతా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ద డే విల్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆ వేదిక మీద ఎవరు ఏ విధంగా మనకు సహాయం చేశారు అని సినిమాల గురించి విపులంగా చెప్తాను. 50వ సంవత్సరం నటుడుగా కలలో కూడా ఊహించలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానా విలన్గా అని. బిగినింగ్లో 75 అయిపోయింది, 76, 77, 70 జరుగుతున్నాయి. కాలం సంవత్సరాలు గడుస్తున్నాయి. సంవత్సరాలు చూసేవాడిని కాదు. రాత్రి మగళ్ళు వర్క్ చేసి భార్య బిడ్డలు ఇక రోజుకు 3 షిఫ్ట్లు. అలా కష్టపడ్డాం, కాస్తో కోస్తో సాధించాం. మనిషికి కావాల్సిందేంటి, మనిషి అవసరాలేంటి? చూడమ్మాయి, వేదాంతం మాట్లాడుతున్నాం అనుకోవద్దు. సంపాదించింది ఎవరైనా తీసుకెళ్తారా? అలెగ్జాండర్ చెప్పాడు ఇలా చేతులు పెట్టి, వీ వోంట్ టేక్ ఎనీథింగ్. కానీ కష్టపడి సంపాదించాలి భార్య బిడ్డలకి. నేను కష్టాలు పడ్డాను, నా పిల్లలు కష్టాలు పడకూడదు. నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలు చదువుకోవాలి అని ప్రతి మానవుడు అనుకుంటాడు. తప్పులేదు. భోజనం కావాలి కడుపు నిండా. ఎంతైతే తినగలవో, ఎంతైతే నీ స్టమక్ పొట్ట ఇష్టపడుతుందో అంతే తింటావు, దానికంటే ఎక్కువ తినలేవు. డబ్బు అవసరం, ఎంత అవసరమో అంతే. మంచి కంఫర్ట్స్, ఇల్లు అవసరం, కారు అవసరం, బిడ్డలకు చదువు అవసరం. ఇటువంటివన్నీ ఓకే. కానీ కొంతమంది చెప్తుంటారు, ఏమైనా నాకు 25,000 ఎకరాల పొలం ఉంది, అక్కడ ఒక 12,000 ఎకరాలు ఉంది. పేదలది మభ్యపెట్టి మోసం చేసి 25,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఎక్కడదరా నీకు? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత, ఎమ్మెల్యేకి అయినాకెంత? అసెంబ్లీ రౌడీలో చెప్పాను. అసెంబ్లీ రౌడీస్ పక్కా సినిమా. అలాగే ఎం ధర్మరాజు ఎంఏ పక్కా సినిమా. ఈ రోజుకు నువ్వు వేసి చూసినా కూడా అప్పుడెంత ఆస్తి, ఇప్పుడెంత ఆస్తి, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? మన జీవితంలోనే ఈ 40-50 సంవత్సరాల్లోనే మహామహులు పోయారు. ఇది పొలిటికల్గా నెంబర్ 1 అనుకున్న వాళ్ళే. వాడు సంపాదించింది ఏమైంది మనం చూస్తున్నాం. ప్రజల సొత్తును, ప్రజలను మోసం చేసి సంపాదించింది. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. డబ్బు అవసరమే, ఎంతవరకు అవసరం, ఏ విధంగా అవసరం, అది. కాబట్టి ఇప్పుడు వేదాంతం సైడ్ వద్దు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందుగా నా తల్లిదండ్రులకు, వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటాను. వారి ఆశీస్సులతో ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ప్రజలంటే ఇష్టం, ప్రజలు ఆశీస్సులు ఎప్పుడూ కావాలి. ప్రజలు ప్రత్యక్ష దైవాలు అంటూ ఉంటాను నేను. వాళ్ళు న్యాయం అన్యాయం ఏంటో ప్రజలకు తెలుసు, కాబట్టి వాళ్ళకే తెలుసు. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కన్నప్పకు. డెఫినెట్గా ఈ సినిమా గొప్ప విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. కన్నప్పకు మంచి పేరు వస్తుందని, అంటే విష్ణుబాబుకి అన్నీ మంచి. ఎందుకంటే పరమేశ్వరుడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలేడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవడు,
అట్టి వానిన్ సర్వేశ్వరుని శరణంబు వేడదన్. ఎప్పుడో లైన్ అవుట్ లాస్ట్ది. కాబట్టి ఆ పరమేశ్వరుడు అన్నిటికీ కర్త కర్మ క్రియ. కాబట్టి ఆయన ఆల్రెడీ హీ హాజ్ రిటర్న్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. బట్ లెట్ us సీ గుడ్ థింగ్. మంచి అందరూ బాగుండాలి, అందరి క్షేమాన్ని కోరుకుంటుంటాను. ఐ లవ్ యూ ఆల్. అన్ని విషయాలు అందరినీ ఇష్టపడతాను, ప్రేమిస్తాను, గౌరవిస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఇంత ప్రయాణంలో నాకు సహాయం చేసినటువంటి దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, బాయ్ కాఫీ ఇచ్చే బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వి ఆల్ లవ్ యూ. థ్యాంక్స్ అలాట్. కన్నప్ప మనస్ఫూర్తిగా మంచి సక్సెస్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.